భారతదేశంలో రద్దీగా ఉండే సిటీలో ఒక బిజీ వార్డులో ప్రతి ఏడాది వేలల్లో శిశువులు జన్మిస్తారు. కొంతమంది ముందుగా పుట్టి చిన్నగా బలహీనంగా ఉంటారు. దశాబ్దాలుగా వారి మనుగడ సందేహంగానే ఉండేది. ఒక వైద్యుడు దానిని మార్చాలనుకునేంత వరకు. మానవ కరుణామృతం డాక్టర్ అర్మిదా ఫెర్నాండెస్, పద్మశ్రీ 2026. 1943లో కర్ణాటకలోని చారిత్రాత్మక పట్టణమైన ధార్వాడ్లో ఒక ప్రముఖ కవికి, ఒక గృహిణికి ఆప్యాయంగా పుట్టిన బాలిక. చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, పేదలకు ఇవ్వండి, ఇంకా దేవుడు మీకు 100 రెట్లు తిరిగిస్తాడు. మెడికల్ స్కూల్ వద్ద డాక్టర్ అర్మిదా ఫెర్నాండెస్ గ్రాడ్యుయేషన్లో టాపర్. తర్వాత చదువుల కోసం ధార్వాడ్ నుండి ముంబైకి వెళ్లారు. ఆమె ఒక పీడియాట్రిషియన్ అయ్యింది. పట్టణ పేదలకు సేవ చేయడానికి ఆమె ముంబైలోని ఒక మున్సిపల్ హాస్పిటల్లో ఉద్యోగాన్ని అంగీకరించింది. త్వరలోనే పుట్టిన శిశువుల మరణాల రేటును చూసి ఆమె దిగ్భ్రాంతి చెందింది. చిన్న ప్రయోగాత్మక అధ్యయనాల నుండి లభించిన సమాచారంతో అద్భుతమైన చర్యలు తీసుకున్నారు. ఆమె నవజాత శిశువులకు స్నానం చేయించడం, నోటి ద్వారా గ్లూకోజ్ నీటిని ఇవ్వడం, ఆవు పాలు, పశువుల పాలు ఇవ్వడం, ఇన్క్యుబులేటర్లు వాడటాన్ని నిలిపివేశారు. ఇవన్నీ బ్యాక్టీరియా ప్రవేశపెట్టేవి. దానికి బదులుగా నూనెను ఉపయోగించారు. నవజాత శిశువులకు వెచ్చదనాన్ని అందించడానికి దీపాలను అమర్చారు. ఇన్ఫెక్షన్ రేట్స్ భారీగా పడిపోయాయి. మనుగడ రేట్లు పెరిగాయి. సందేహించిన ఆమె సహచరులు నమ్మారు. ఈ సులువైన చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్త నియమావళిగా మారాయి. ఆమె చేసిన గొప్ప ఆవిష్కరణ ఆసియాలోనే మొట్టమొదటి మానవ పాల బ్యాంకును ప్రారంభించడం. మానవ పాల బ్యాంకును ప్రారంభించినప్పుడు, నేను సిబ్బందిని నియమించినప్పుడు నిర్వాహకులు నన్ను పిచ్చిదాన్నని అనుకున్నారు. శ్రీకృష్ణుడికి ఆయన తల్లి కాదు, యశోద పాలిచ్చిందని చెప్పి ఒక నిర్వాహకుడిని ఒప్పించాల్సొచ్చింది. కొద్దిపాటి తల్లిపాలు కూడా ఆ శిశువుల మనుగడను మెరుగుపరిచాయి. రాబోయే 5 దశాబ్దాలలో అర్మిదా 2000 మందికి పైగా వైద్య నిపుణులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రాలలో తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహించారు. ఆసుపత్రిలో తన పనితో పాటు అర్మిదా స్నేహ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ధారావిలోని నిరుపేదల ముంగిటికే వైద్య సేవలను అందించారు. శిశు మరణాలను మరింత తగ్గించడానికి మనం తల్లుల ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. తద్వారా సమయానికి ఆసుపత్రికి చేరుకుని తమ శిశువుల ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. సత్యాన్ని ఎదుర్కోండి. అలా చేయకపోతే మీరు పరిష్కారాలను కనుగొనలేరు. సవాళ్లకు సాంప్రదాయేతర ఆలోచన విధానం అవసరం. ఒకప్పుడు నేను దీన్ని తలకు మించిన పని అని అనేదాన్ని. ఈ రోజు దీన్ని ఆవిష్కరణ అంటున్నాను. నాకే ఎందుకు అనుకోకండి. దుఃఖం నుండి మార్పు కలుగుతుంది. మనల్ని చేరుకోవాలని వారిని ఎలా చేరుకోవాలి మనం నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. డాక్టర్ అర్మిదా ఫెర్నాండెస్, పద్మశ్రీ 2026. శతకోటి వందనాలు.